ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు సర్వోన్నతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు, భూపతుల అధిపతి, యోధాగోత్రపు సింహమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్య నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కైరో మహానగరంలో మేమున్నాము. కైరోలో గడిచిన రాత్రి నైలు నది మీద ప్రయాణము షిప్లో చేయడం జరిగింది. దాన్ని నైల్ క్రూయిజ్ అంటారు. ఒక బోట్లో నైల్ నది మీద ప్రయాణం. ఆ ప్రయాణము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, మన పితరుడు, మన పూర్వీకుడైనటువంటి ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉన్నటువంటి ప్రవక్త మోషే గారి యొక్క ఏదైతే నీటిలో నుండి తీయబడిన స్థలం ఉన్నదో, ఎవరైతే ఫరోకు కుమార్తెగా ఉన్నారో ఆ ఫరో కుమార్తెకు కుమారుడిగా పొందుకున్నటువంటి స్థలములో, ఎక్కడైతే జమ్ము పెట్టెలో నుండి మోషే గారు తీయబడ్డాడో ఆ స్థలములో నైలు క్రూయిజ్ ద్వారా ప్రయాణం చేయడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాలన్నిటిని చూడటానికి ప్రభు కృపనిచ్చినందుకు దేవాతి దేవునికి సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. దేవుని బిడ్డలారా, ఇది ఈ యొక్క ఐగుప్తు దేశం అంతటికి కూడా కేంద్ర స్థానము. ఇది కైరో పట్టణం, కైరో మహానగరం. ఇది ఈ మహానగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోటల్లో మేము బస చేయడం జరిగింది. ఈ ఉదయాన్న మరల తిరిగి పిరమిడ్స్ను సందర్శించడానికి, కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి పిరమిడ్స్ను సందర్శించడానికి, అంత మాత్రమే కాదు, ఎక్కడైతే మన పూర్వీకులు, మన పితరులు అబ్రహాము గారు, శారా గారు కరువు కాలములో ఐగుప్తుల నివాసం చేశారో, ఎక్కడైతే యోసేపు, మరియమ్మ గారు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకుని వచ్చి ఎక్కడైతే 2-3 సంవత్సరాలు నివాసం చేశారో, ఎక్కడైతే మన యొక్క పూర్వీకుడు, మన పితరుడైనటువంటి యోసేపు గారు 80 సంవత్సరాలు నిర్విరామంగా పరిపాలన చేశారో, ఆ స్థలాలన్నీ చూడటానికి బయలుదేరి వెళ్ళబోతున్నాం. వీటన్నిటినీ ఒక పర్యాయం మీకు చూపిద్దామనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నీ వీడియోలోకి రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము ఇశ్రాయేలు ప్రజల్ని, మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు సంతానాన్ని, అనగా యాకోబు యొక్క పిల్లలకు ఆహారం ఇచ్చినటువంటి ప్రాంతముగాను, అబ్రహాము, శారాలకు కరువు కాలములో ఆదరణ కలిగించినటువంటి ప్రాంతముగాను, అంత మాత్రమే కాదు, యోసేపు, మరియలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా హక్కును చేర్చుకున్నటువంటి ప్రదేశముగాను ఉంది. అయితే ఇదే ప్రదేశము ఇశ్రాయేలు ప్రజలను బహుగా బాధించింది. దేవుని బిడ్డలారా, వారు ఉక్కిష్టాన్ని అనుభవించారు. భయంకరమైనటువంటి వెట్టి చాకిరిని భరించలేక ప్రార్థించగా మరలాలకించిన దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న బానిస సంఖ్యలను తెంపివేసి మరల వాగ్దత్త దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి, వారిని క్షేమంగా పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి, సమృద్ధి నిలయానికి వారిని తీసుకొని పోయాడు. స్వేచ్ఛ స్వాతంత్రులుగా వారిని మన ప్రభు చేశాడు. అదిగో మీరు చూస్తున్నటువంటి కట్టడం ఏదైతే ఉందో, ఆ ఇటుకలు, వాటికి ప్లాస్టింగ్ చేయలేదండి. ఆ ఇటుకలు తయారు చేయడం ఐగుప్తీయులకు నేర్పించింది ఇశ్రాయేలు ప్రజలే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ పరిసర ప్రాంతం అంతా ఒకసారి మీరు చూడండి. ఈ పరిసర ప్రాంతం అంతా హోటల్లో చక్కటి ఉద్యానవనాన్ని తలపించేటటువంటి ప్రాంతము. అంత మాత్రమే కాదు, అక్కడ స్విమ్మింగ్ పూల్. అంత మాత్రమే కాదు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంతో మంత్రముగ్ధులను చేయగలిగినటువంటి పరిసర ప్రాంతాలు. మహానగరం కైరో మహానగరం. ఈ దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది. సాయంకాలానికి మరల తిరిగి ఆ ఎయిర్పోర్ట్ను సమీపించాలి. దేవుని బిడ్డలారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి మరలా మరొక దేశానికి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. దేవుని బిడ్డలారా, కనుక అక్కడికి వెళ్ళి అక్కడ లింక్ ఫ్లైట్ క్యాచ్ చేసుకొని మరలా ఇండియా రావడానికి ప్రయత్నంలో ఉన్నాము. మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి సమృద్ధి, ఆశీర్వాదము, ఐగుప్తు దేశము యోసేపు, మరియమ్మ గారిని, యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ రీతిగా అయితే హక్కును చేర్చుకుందో, ఆనాటి దినాల్లో యాకోబు అనబడినటువంటి ఇశ్రాయేలు పిల్లలకు, యోసేపుకు ఏ రీతిగా ఆశ్రయస్థానమైందో, ఆ రీతిగా ఈ ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం, ఐగుప్తుకు దేవుని పిల్లలకు చాలా దగ్గర సంబంధం ఉంది కనుక
ఈ యొక్క కైరో పట్టణమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే నివాసం చేశారో వారు ఆ గోషాను పట్టణ ప్రాంతాలన్నీ కూడా పర్యటించబోతున్నాం. మరి కొద్ది నిమిషాల్లో దేవుని బిడ్డలారా, గోషానులో సమృద్ధి ఉన్నట్లుగా యోసేపు తలంచి, యోసేపు ఎరిగి, యోసేపు చూసి ఆ ప్రదేశాన్ని ఫరో యోసేపు కుటుంబీకులకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ ఐగుప్తు దేశం మీద దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదము, గోషాను ప్రాంతం మీద దేవుడు ఇచ్చినటువంటి దీవెన, కరువు కాలములో దేవుని ప్రజలను పోషించినటువంటి అనేక పర్యాయాలు పోషించినటువంటి దేశంలో ఉన్న సమృద్ధి నాకు, మీకు, మన యొక్క పరిచర్యలకు, మన కుటుంబాలకు, మన కుటుంబ సభ్యులకు సమృద్ధిగా దేవుడు అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము, అట్టి శ్రేష్టమైన సమృద్ధి, అట్టి ఆత్మీయ దీవెన, ఆ శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదము మనందరికీ మన ప్రభు సమృద్ధిగా కలగచేసి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. షలోమ్.